హరీష్ రావు. తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రచారం లేకుండా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఒకే ఒక నాయకుడు హరీష్ రావు గారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా సిద్దిపేట ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని ఒక ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేటని తీర్చిదిద్దారు. ప్రతి ఇంటి పెద్ద కొడుకులా హరీష్ రావు గారిని చూస్తారు సిద్దిపేట జనాలు. అలాంటి హరీష్ రావు గారిపై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తా అని మొన్న సిద్దిపేటలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేయించే బాధ్యత ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఇది విని సిద్దిపేట ప్రజలు నవ్వుకుంటున్నారు. హరీష్ రావు గారిపై కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందా? ఏకంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా అక్కడ నిల్చోవడానికి అభ్యర్థులు 100కి 200 సార్లు ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే అక్కడ ఉన్న హరీష్ రావు గారు కాబట్టి. ఎవరో ఎందుకు, రేవంత్ రెడ్డి గారిని నిల్చోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్న జనాలు. ట్రబుల్ షూటర్ పై పోటీ చేయడం అంటే 3 చెరువుల నీళ్లు తాగడం అనేది తెలిసి సైలెంట్ ఉంటున్నారా? ఏదేమైనా సిద్దిపేట అంటే హరీష్ రావు గారి కంచుకోట. ఆ కంచుకోటని కొట్టగలిగే నాయకుడు ఉన్నారా? చూడాలి.